గౌతమ్ సవాంగ్ విజయవాడ పోలీస్ కమిషనర్. రాజధానిలో ఈ పోలీస్ బాస్కు మంచి పేరు ఉంది. డీజీపీ అవుతారని అందరూ ఊహించారు. ఆఖరి క్షణం వరకు అవే ఊహాగానాలు కొనసాగాయి. అర్ధరాత్రి వాట్సాప్ గ్రూపుల్లో కాంగ్రెస్ కూడా చెప్పేశారు. కానీ తెల్లారితే సీన్ రివర్స్. సీఎం ఏసీపీ డీజీగా ఉన్న ఠాకూర్కు భేటీ కావడం, ఆ తర్వాత కాసేపటికే ఆయనే డీజీపీగా ప్రకటించేశారు. ఇంతకీ సీఎంకు విశ్వాసపాత్రుడనే పేరున్న సవాంగ్ సెలెక్ట్ కాకపోవడానికి బలమైన కారణాలేంటి? ఓ కేసులో చట్టాలను ఇష్టం వచ్చినట్లు వాడేశారనే ఆరోపణలే కారణమా? అసలు సవాంగ్ ఇరుక్కున పెట్టిన ఆ కథేంటి? గౌతమ్ సవాంగ్ నేరస్తులను పట్టుకోవడమే కాదు, నేరం పుట్టుకను కూడా కనిపెట్టి అక్కడి నుంచే చికిత్స మొదలుపెట్టడం ఆయన నైజం. నేరం జరిగిందని గగ్గోలు పెట్టే బదులు నేరం జరగకుండా నివారించడమే కరెక్ట్ అనేది ఆయన కాన్సెప్ట్. అందుకే మహిళా మిత్ర, వృద్ధ మిత్ర అంటూ రకరకాల పేర్లతో కౌన్సిలింగ్లు నడిపిస్తున్నారు. అలాంటి సవాంగ్ ఓ వివాదంలో చిక్కుకున్నారు. అయితే ఆయన తెలిసే ఆ వివాదంలో చిక్కుకున్నారనేది ప్రస్తుత ఆరోపణ. శ్రీ కాళేశ్వరి ట్రావెల్స్ పేరు అందరికీ తెలిసిందే. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగి మూతపడింది. అయితే ఈ ట్రావెల్స్ ఎప్పుడో ఆరిపోయేది. కానీ ఫ్రెండ్షిప్ పేరుతో పెట్టుబడులు సమీకరించారనే ఆరోపణలు ఉన్నాయి. అలా డబ్బు ఇచ్చిన ఓ కుటుంబం ఇప్పుడు పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఎదురైంది. ముక్కాముల రాజచంద్ర అనే యువకుడు మినరల్ వాటర్ బిజినెస్ చేసేవాడు. అయితే ట్రావెల్స్తో అతనికి ఉన్న ఫ్రెండ్షిప్తో తానే కాకుండా తన ఫ్రెండ్ సర్కిల్ నుంచి కూడా కోట్ల రూపాయలు అప్పు తెచ్చి ఇప్పించాడు. ఇదంతా 2016లో జరిగింది. కట్ చేస్తే వారి వ్యాపారం బాగానే నడుస్తోంది. ఆస్తిపాస్తులు కూడా చక్కబెట్టుకుంటున్నారు. కానీ వడ్డీ మాత్రం చెల్లించడం మానేశారు. అప్పటికే బ్యాంకు లోన్ల పేరుతో రాజచంద్రను డైరెక్టర్గా పెట్టారు. అయితే అది ఎలాంటి పవర్ లేని డైరెక్టర్ పదవి. కానీ అదే చూపిస్తూ తర్వాత ఎదురు కేసులు పెట్టారు. డబ్బు తిరిగి చెల్లించమని ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగారు. దీంతో బాధితులు కోర్టుకెక్కారు. మరోవైపు శ్రీ కాళేశ్వరి ట్రావెల్స్ తమ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకుంది. జేసీ ట్రావెల్స్ అధినేత జేసీ ప్రభాకర్ రెడ్డి ద్వారా ఎమ్మెల్యే, సినీ హీరో బాలకృష్ణకు తమను అప్పులోలు వేధిస్తున్నారంటూ కథలు చెప్పి గౌతమ్ సవాంగ్కు ఫోన్ చేయించారు. సవాంగ్ వెంటనే రియాక్ట్ అయ్యారు. అప్పటికి కాల్ మనీ కథ రంగంలో ఉంది. ముక్కాముల వారి ఇంటికి తెల్లవారుగానే పదుల సంఖ్యలో వచ్చిన టాస్క్ ఫోర్స్ పోలీసులు చెక్ బుక్లు, డాక్యుమెంట్లు అన్నీ సీజ్ చేసుకుని స్టేషన్కు రమ్మని చెప్పారు. స్టేషన్లో వారిని కూర్చోబెట్టి అప్పటి డీసీపీ, ఇప్పటి సిఐడి ఎస్పీ కాళిదాసు ఆధ్వర్యంలో పోలీసు బృందం కాళేశ్వరి ట్రావెల్స్ వారిపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని, లేదంటే కాల్ మనీ కేసులో ఇరుక్కుంటారని బెదిరించారు. పోలీసుల బెదిరింపులతో భయాందోళనకు గురైన రాజచంద్ర స్నేహితులు కొందరు కేసులు వాపస్ తీసుకున్నారు. కానీ రాజచంద్ర మాత్రం వాపస్ తీసుకోలేదు. అంతేకాదు, రాజచంద్ర తండ్రి వాపస్ తీసుకున్న కొన్ని కేసులు కూడా రీపిటిషన్ వేయించారు. కమిషనర్ గౌతమ్ సవాంగ్కు లీగల్ నోటీసు పంపించారు. లీగల్ నోటీసు పంపిన మరుసటి రోజే వారిపై కాల్ మనీ కేసులో అప్పటి వరకు పెండింగ్లో ఉన్న ఛార్జ్ షీట్ వేశారు. అయినా వారు వెనక్కు తగ్గలేదు. ముక్కాముల రాజచంద్ర డైరెక్టర్గా రాజీనామా చేసినట్లు తప్పుడు పత్రాన్ని కాళేశ్వరి ట్రావెల్స్ సృష్టించింది. దీనిపై హయత్ నగర్లో కేసు పెట్టగా శ్రీ కాళేశ్వరి ట్రావెల్స్ చలసాని రమేష్ భార్య ఉమాదేవిని అరెస్ట్ చేశారు. ఈ కేసు ఇంకా నడుస్తోంది. మీరు ఏమైతే కేసులు వేశారో మీరు, మీ తాలూకు వాళ్ళందరూ కూడా మొత్తం విత్డ్రా చేసుకోవాలి. కోర్టులో కేసులో ఉన్నటువంటి అన్నీ కూడా వాళ్ళు రూపాయి ఇచ్చే పరిస్థితులు లేరు. మీరు కనుక విత్డ్రా చేసుకోకపోతే మేము చేయాల్సింది మేము చేస్తాం, మీ కుటుంబ సభ్యుల్ని మిగిలిన అందరూ కూడా మా పద్ధతి ప్రకారం మేము చీట్ చేస్తామని చెప్పి ఒత్తిడి చేశారు బాగా. ఇక మాకు ఎవరు మాట్లాడే పరిస్థితి లేరు. ఎందుకంటే కమిషనర్ గౌతమ్ సవాంగ్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, దీనికి ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఎవరు మాట్లాడలేక కమిషనర్ మా తరపుతున్నాడు, మేము చెప్పినట్టు చేస్తున్నాడు అనే ధైర్యంతో వాళ్ళు చేస్తున్నారన్నమాట. గౌతమ్ సవాంగ్ గారు పర్సనల్ ఇంట్రెస్ట్ కోసం మరి ఎందుకు తీసుకున్నాడో, చట్టం అన్నీ వ్యతిరేకించి కోర్టులో ఉన్న కేసులు విత్డ్రా చేయడం అనేది ఎంత ఘోరం అండి ఇది తలుచుకుంటే కూడా అసలు ఎవరికి చెప్పినా సరే ఇది చాలా అన్యాయం అని చెప్పి అంటున్నారు తప్ప న్యాయం అని ఎవరు అట్లా చేసిన పని ఎవరు కూడా. ఇదిలా ఉంటే 2018 మే నెలలో పటమటలోని ఓ భూమిని నకిలీ డాక్యుమెంట్లతో కొందరు అమ్మాలని ప్రయత్నించారు. అయితే నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసిన వారిని, కొనడానికి ప్రయత్నించిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. విచిత్రంగా కొనడానికి ప్రయత్నించిన వ్యక్తి స్నేహితుడు ముక్కాముల రాజచంద్ర అని, అతడు కూడా కుట్రలో భాగస్వామ్యుడు అంటూ అతన్ని కూడా అరెస్ట్ చేశారు. అయితే అసలు అమ్మాలని చూసిన వారు, కొనాలని చూసిన వారు ఎవరూ కూడా రాజచంద్ర తెలుసని తమకు చెప్పలేదు. అలాంటప్పుడు ఎందుకు అరెస్ట్ చేశారో అర్థం కాని పరిస్థితి. అప్పటికే బాధితులు సీఎంకు, హోంమంత్రితో సహా అందరికీ మెమరాండాలు ఇచ్చారు. అలసిపోయిన ముక్కాముల కుటుంబం న్యాయం కోసం హైకోర్టు మెట్లెక్కింది. అన్ని విషయాలతో సవివరంగా కేసు ఫైల్ చేశారు. ఈ కేసులో కమిషనర్ గౌతమ్ సవాంగ్తో పాటు ఇన్వాల్వ్ అయిన ఇతర పోలీసు అధికారుల పేర్లు కూడా పెట్టారు. అయితే గౌతమ్ సవాంగ్ పేరును తీసేయాలని బాధితులకు ఫోన్లు కూడా వచ్చాయి. అయినా వెనక్కు తగ్గలేదు. మొత్తంగా ఒక డీజీపీ కోర్టుకు వెళ్లమని సలహా ఇచ్చారు. మరో డీజీపీ సిఐడి విచారణ చేయించారు. అయినా ఇప్పటి వరకు ఏమీ జరగలేదు. గౌతమ్ సవాంగ్ డీజీపీ కాకుండా మాత్రం కోర్టు ఆపగలిగిందే కానీ బాధిత కుటుంబానికి మాత్రం న్యాయం జరగలేదు.